హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా తెలిసిందే కదా, మార్నింగ్ లేవగానే మనకి కోబల్ క్లాస్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా రోజు నేను బాను ఏంటంటే ఇంకా ఈరోజు ఇంకో బాను అయితే జాయిన్ అయినాడు. ఎలా ఉంది ఏమి అనడానికి క్లాస్ అయితే ఇంకా స్టార్టింగ్ లో కొద్దిగా ఈజీగానే అనిపిస్తుంది. ఇంకా దీంట్లో ఫైల్ కాన్సెప్ట్ అవన్నీ వస్తే కష్టం అని చెప్పినారు. ఎలా అయితే ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తా అంటే ఈజీ అయిపోతుంది అని చెప్పి ఇంకా నోట్స్ పెట్టుకుని నోట్స్ రాసుకుంటూ క్లాస్ అయితే విన్నాం. ఫస్ట్ ఇంకా అలా క్లాస్ కంప్లీట్ అవ్వగానే టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇంక ఈ రోజు టిఫిన్ నేను బియ్యం ఆడించుకొచ్చినాం కదా, దోశ వేసుకుంటాము. ఇంకా అందుకని చెప్పేసి చట్నీ కన్నీ రెడీ చేసుకుని మామూలు మిక్సీ పట్టేసినారు. చట్నీ మామూలు చట్నీ వేసి దోశ పోసే గ్యాప్ లో నేను వెళ్ళి స్నానం అయితే చేసుకొచ్చేసిన ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడానికి. ఇంకా అంతలో బాగా అయితే దోశ వేస్తున్నాడు. ఇంకా దానికంటే ముందే చట్నీ అయితే తిరగబాతు వేసేసినారు. ఇంకా దోశ ఒకటిను చట్నీ వేసుకొని తిన్నాను. చాలా సూపర్ గా ఉండింది. ఒక దోశ కాదులే 3 దోశలు అయితే తిన్నా. ఇంకా అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయేసి ఇన్స్టిట్యూట్ దగ్గరికి అయితే వెళ్ళినా అనమాట. ఇంకా న్యూ బ్యాచ్ అయితే లాస్ట్ వీక్ థర్స్డేనే స్టార్ట్ అయిందని చెప్పినారు. ఇంకా 4 days అయిపోయిందని చెప్పేసి ఈ వీక్ థర్స్డే నుంచి అయితే రామని చెప్పినారు. ఇంకా మనం కానీ సరే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినా రూమ్ కి వెళ్ళడానికి. ఇంకా మన రూమ్ దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ 1 kilometer ఉంటుంది. స్కై వాక్ కావకు దిగితే సరిపోతుంది అనమాట. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇంకా అలా రూమ్ కి వచ్చేసి మార్నింగ్ వెళ్ళిన చట్నీను పెరుగు వేసుకొని రైస్ అయితే తినేసినాము. ఇంకా మార్నింగ్ జరిగిన కోబాల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేద్దామని మళ్ళీ ల్యాప్టాప్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా నేను అలా ప్రాక్టీస్ చేస్తుంటే కరెంట్ పోయింది మధ్యలో. ఇంకా అలా 10 minutes పీపీటీ చూస్తుంటే మళ్ళీ కరెంట్ అయితే వచ్చేసింది. ఇంక ఈవినింగ్ 5 అయిపోయింది అనుకో ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేస్తూ. ఇంకా అలా బయట వెళ్ళేసి ఒక ఎగ్ పఫ్ అయితే చెప్పేసినాం తినడానికి. ఇంకొక ఎగ్ పఫ్ తినేసి మళ్ళీ రూమ్ కి అయితే వచ్చేసినాము. రూమ్ కి వచ్చి నైట్ కర్రీకి ఏం చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఇంకా నన్ను మనం తెచ్చుకున్న కూరగాయలు బెండకాయలు ఉన్నాయి కదా, ఇంకా అవైతే ఫ్రై చేద్దాం అనుకున్నాము దోశలకి. ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ తరుక్కునేసి నీట్ గా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసినారు మా వాళ్ళు. ఇంక ఈ రోజు అయితే బాగా చేసినారు అనమాట కర్రీ. దోశ పోసుకొని చేసుకుని కర్రీ వేసుకొని అయితే తినేసినాము. చాలా సూపర్ గా ఉండింది దోశలకి బెండకాయ కర్రీ. ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, ఫాలో కొట్టి లైక్ అయితే చేసేయండి.